నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఎంఐ ఇండియా రిబ్బన్ కంపెనీతో 2000 మందికి ఉపాధి ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి మోటారు సాయం లేకుండా ఊపికి వస్తున్న పాతాల గంగ ఆనందానికి హద్దులు లేకుండా పోయిందని రైతు సంతోషం ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులు చేసిన సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్ కు నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ గుడ్ బై భవిష్యత్తు కార్యాచరణపై త్వరలో ప్రకటిస్తానని వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ఓడి చెరువు మండలం గాజుకుంటపల్లిలో ఓ బోరుబావిలో పాతాళగంగ ఊబికి వస్తోంది మోటారు సాయం లేకుండా తానంతట తానే పొంగి పొర్లుతోంది వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన షానవాజ్ ఖాన్ 2.5 ఏళ్ల క్రితం 600 అడుగులు బోరుబావి తవ్వించాడు బోరు వేస్తున్న సమయంలో కొద్దిగా నీరు పడడంతో ఉన్న కొద్దిపాటి నీటితోనే పంటలు వేయాలని మోటార్ బిగించాడు కొన్ని రోజుల తర్వాత బోర్లో నీరు ఎండిపోవడంతో మోటార్ తీసేసి విక్రయించాడు ఇటీవల కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు పెరగడంతో బోరుబావిలో నీళ్లు ఊబికి వస్తున్నాయి 1000 అడుగులు తవ్వినా చుక్క నీరు పడని ఈ కరువు ప్రాంతంలో బోరుబావిలో వాటంతటే నీరు ఉబికి వస్తుండడంతో రైతు ఆనందానికి హద్దులు లేకుండా పోతుంది ఈ నేపథ్యంలో మోటార్ బిగించి పంటలు వేస్తారని ఆ రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ఎంఆర్ రిబ్బన్ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద రిబ్బన్లు బౌస్ తయారీ సంస్థ అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో ఎంఆర్ ఇండియా రిబ్బన్ కంపెనీకి శంకుస్థాపన నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 300 కోట్ల పెట్టుబడితో 2000 మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ కొత్త యూనిట్లో ఎక్కువగా మహిళలే ఉంటారని తెలిపారు ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు 2023 డిసెంబర్ నాటికి ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నామని ఎంఐ ఇండియా కంపెనీ డైరెక్టర్ స్టీవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి ఎలమంచిలి ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు సంస్థ ఇండియన్ డైరెక్టర్ శివప్రసాద్ కంపెనీ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు And also with 300 crores establishment 300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇంచుమించు 2000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ రోజు ఒక రినౌండ్ ఇంటర్నేషనల్ గా కూడా ఫేమస్ అయిన యామా రిబ్బన్ కంపెనీ ఈ రోజు మన SEZ లో ఎస్టాబ్లిష్ చేయటం దానికి అతిథులుగా మన గౌరవ శాసనసభ్యులు కన్నబాబురాజు గారు మన మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారు నేను కూడా రావటం చాలా అదృష్టంగా భావిస్తూ in the previous speech the China-India relations and the business relations you have highlighted and with the blessings of our Honorable Chief Minister Garu. Apart from a Parliament member, I am the member in External Affairs Committee.
So at the time of COVID, at the time of Indo-Russia and Ukraine war, and Sri Lanka issue. So we have discussed so many things, the relation of India, business and the friendly relations with the neighboring countries. మొత్తం వచ్చేకూడదు ఒకసారి చూడండి సార్ తేజ గారు సార్ థ్యాంక్ యూ కొద్దిగా వెనకాల బాబు స్లో పంతులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రగామి రాష్ట్రంగా ఉంది అంటే అది మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి చొరవ. సింగిల్ విండో విధానంతో ఈ రోజు ఎటువంటి పరిశ్రమలు వచ్చినా కూడా మనకి మౌలిక వసతులు కల్పించడానికి మనం ఈ రోజు ఎస్సీజెడ్ వస్తే మనకి చాలా గర్వకారణంగా ఉంటుంది. సో ఓకే సార్, ఇది అయిపోయి ఓకే చెప్పకం, మాకు కొద్ది టైం పడుతుంది, మాకు 10 seconds ఉండాలి. ముందు పదరా, ముందుకు పదాలా. ఎస్ఐ గారు నమస్కారం సార్. కృష్ణ గారు కొద్దిటి పదా చనిసేడి రెడీ సరే 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 వెళ్ళాలి. ఒకసారి ఉండండి, వెళ్ళడం కావలేదు మరి, ఇక్కడ మేము వెళ్ళాలి కానీ. వీడియో తెస్తున్నారా? ఏదన్నా చిన్న సైడియానా వీడియో సరే చిన్న సైడియా సార్ వెనక సైడ్ మన ప్రీతమ మంత్రివర్యులు పుత్ర సమానులు గుడివాడ అమర్నాథ్ గారికి, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సోదర సమానులు సత్యవతి గారికి, వేదిక మీద ఉన్న అనిల్ కుమార్ డైరెక్టర్ గారికి, జాలియు చైనీస్ కౌన్సిల్ జనరల్కి, on the dais today, Mr. Chaliu, Mr. Yu Yang, Mr. Yu Jun Min, and today's chief guest and our dynamic Minister of Industries, Shri Gudivada Amarnath Garu, and the senior leader and the MLA of this constituency elementally, Honorable Shri U.V. Ramanamurthy Raju Garu. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి పనులు తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్లోని 30 లక్షల సీసీ రోడ్ పనులకు ఆయన శంకుస్థాపన ప్రారంభించారు. అభివృద్ధిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ మోహన్ రావు, షేక్పేట్ డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్, జనరల్ సెక్రటరీ షకీల్ పుర్ఖాన్ బేగ్, మధుసూదన్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పరిశ్రమలు కానీ హైదరాబాద్లో రావడానికి కారణం ఏంటంటే 24 hours కరెంట్ ఉండటం, డ్రింకింగ్ వాటర్ ఇస్తాం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం. ఇవన్నీ చేయటం వల్ల చాలామంది భారతదేశంలో నలుగుల నుంచి మరి హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకటి మనకు వెదర్ ఒకటి మంచిది. ఇట్లాంటి సిటీని మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యంగా సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. రాబోయే రోజులు ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే నిదర్శనం ఒక ఫ్లైఓవర్ చాలు ఇక్కడ, అదేవిధంగా 7 rooms ఒకటి చాలు, డక్కన్ పార్క్ చాలు, కొన్ని 100 కోట్లతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. టోటల్గా ఈ షేక్పేట్ డివిజన్లో ఉన్న ఈ సివరేజ్ కార్యక్రమం ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుంది. దాదాపు 2,290 కోట్లతో ఈ వర్క్ జరుగుతుంది. సివరేజ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. కొన్ని కాలనీస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. పర్మనెంట్గా ఇక సివరేజ్ ప్రాబ్లం లేకుండా కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ 7 yearsలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అంతకుముందు కూడా మీరు చూడండి, ఎక్కడైనా పోయి అడగండి. మరి ఇంత బ్రహ్మాండంగా మేము ఎక్కడ ఆడితే అక్కడ మా కార్యకర్తలు కానీ మేము కానీ ఎప్పుడు 24 hours చేస్తున్నాం. ముఖ్యంగా కోవిడ్లో మేము చాలా హెల్ప్ చేయడం జరిగింది. కోవిడ్ రాగానే అందరూ భయపడి ఇండ్లలో పడుకున్నారు. మేము ఎప్పుడు భయపడలేదు. బయటకు వచ్చి ప్రజలకు సేవ చేయటం, ఇవన్నీ కార్యక్రమాలు చేశాం. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పవార్ రామారావు పటేల్ ఆ పార్టీకి సోమవారం గుడ్ బై చెప్పారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్తో పాటు కాంగ్రెస్ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు బైంసా, ముతోల్, బాసరా, లోకేశ్వరం, తానూర్, కుబీర్, కుంటాల మండలాల పార్టీ అధ్యక్షులు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రామారావు పటేల్ మాట్లాడుతూ కార్యకర్తల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కార్యకర్తలే తనకు ప్రధాన అండ అని పేర్కొన్నారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి త్వరలో ప్రకటిస్తానని అన్నారు. మున్సిపల్ కౌన్సిలర్ గా 5 సంవత్సరాలు, అపధర్మ కౌన్సిలర్ గా 4 సంవత్సరాలు చేశాను. తెలంగాణ నాయకులు శ్రీ భీమరావు రామారావు గారు మాట్లాడారు. ఈరోజు రామారావు పటేల్ గారి అధ్యక్షతన నా యొక్క జైబీలు తెలియజేస్తున్నాను. గతం నుండే మీ వెంటనే ఉంటాని అందరు నా కార్యకర్తలు నాతోనే ఉన్నారు. 2 ఎంపీపీలు, ఒక మన కార్పొరేషన్ మన సొసైటీ చైర్మన్, ఒక జడ్పీటీసీ, దాదాపు 30 నుంచి 35 ఎంపీటీసీలు, 50-60 సర్పంచులు నా పేరున కానీ, నా పార్టీ పేరున కానీ, నా అభిమాన పేరున ఈరోజు అందరు గెలిపించారు. మీరే గెలిపించారు. అయినా కొందరు పార్టీకి కానీ నాకు కానీ కొంత ద్రోహం చేసి పార్టీ విడిపోయారు. వాళ్ళ సుఖాల కష్టాలు ఏదైనా ఉండిండొచ్చు, వాళ్ళకు ప్రభుత్వం ఒత్తిడి ఉండిండొచ్చు, ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళకి పని చేయకుంటుండొచ్చు. దానికోసం వాళ్ళు పార్టీ విడిపోయినారు, కానీ నాతోనే ఉంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా అభిమానులే వాళ్ళు. అదేవిధంగా గత 8 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం. 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా పార్టీలో పనిచేస్తున్నాం. పార్టీ ఆదేశాల అనుసారం ప్రతి ఒక్క పని మనం పార్టీది చేసుకుంటూ పోయినాం. కానీ డే బై డే ప్రతిరోజు పార్టీ ఏదైతే ఇక్కడ స్టేట్లా కానీ సెంట్రల్లా కానీ పార్టీ విభేదాలు ఏదైతే నడుస్తుంది, అంతర్గత విభేదాలు ఏదైతే ఉన్నది, దానికోసం పార్టీ బలోపేతం కావటం లేదు. నిన్న నాకు పిలిచారు, రిక్వెస్ట్ చేశారు, కానీ నేను ఒకటే చెప్పాను, కార్యకర్తల అభిప్రాయం ఇచ్చేలే నేను నడుస్తాను. నాకు కార్యకర్తలే వెన్నుముక్క. నేను కమాండర్ ఉండిండొచ్చు, కార్యకర్తల అభిప్రాయం ఇచ్చేలి కార్యకర్తలు ఏదైతే నాకు మనోధైర్యం ఇచ్చారు, మీ ఎంట ఉంటాను. కానీ పార్టీల సాగుదాలితే మనం ఏదైతే మన లక్ష్యం ఉంది ఆ సాధించామని సాధుకున్నామని చెప్పడం జరిగింది. దానికోసం
నా కార్యకర్తల అభిప్రాయం ఇచ్చేళ్ళి నా కార్యకర్తలే నాకు వెన్నుముక్క, నా కార్యకర్తలే నాకు మెయిన్ ముదోల్ నియోజకవర్గంలో అని నేను పార్టీకి డిసిసి ప్రెసిడెంట్కు రాజీనామా చేస్తున్నాను. ఏలూరు జిల్లా దెందులూరు మండలం గుండుగోలు నుండి భీమడోలు వెళ్లే జాతీయ రహదారి తిరుమల పాల ఫ్యాక్టరీ దగ్గర గల దూది ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగడంతో ఫైర్ ఇంజిన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఫ్యాక్టరీలోని దూదిని జేసీపీ సహాయంతో బయటకు లాగి మంటలను అదుపు చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ దత్తత తీసుకున్న ధర్మపురి మండలంలోని చామన్నపల్లిలో అభివృద్ధి జాడ ఎక్కడుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ధర్మారం మండలం చామన్నపల్లి గ్రామ ప్రజలతో ఆమె మాట ముచ్చట జరిపారు. మంత్రి దత్తత తీసుకున్న ఈ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా, కనీసం రోడ్లు కూడా వేశారా అని ప్రశ్నించారు. ఒక ఆడదాన్ని అయ్యి ఉండి పాదయాత్ర చేస్తుంటే తనపైనే దాడులకు దిగుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవారిపై దాడులకు దిగే టీఆర్ఎస్ గుండాలు ఆడోళ్లతో సమానమని వ్యాఖ్యానించారు. చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సవాల్ విసిరారు. ప్రశ్నిస్తే ఎదుర్కొనే దమ్ము లేక దాడులు చేశారా, పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారా అంటూ మండిపడ్డారు. ఎంత పరిహారం ఇస్తారో చెప్పండి. అసలు ఎంతమంది పెన్షన్లు కూడా రాకుండా ఈ రోజు వరకు బాధపడుతున్నారే. కనీసం అడిగిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే దిక్కైనా ఉందా? కనీసం పెన్షన్లు ఇచ్చే ముఖాలైనా మీ ఎంతమంది బిడ్డలు అసలు ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఎంతమంది బిడ్డలు అల్లాడిపోతున్నారు. ఎంతమంది అసలు ఆరోగ్యశ్రీ అనేదే లేకుండా చేశారు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా నడిపాడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ. పెద్ద పెద్ద ఆపరేషన్లు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఒక్క పైసా ఖర్చు లేకుండా చేయించుకున్న రోజులైతే ఈ రోజు అసలు కేసీఆర్ గారు ఆరోగ్యశ్రీకి బిల్లులే చెల్లించకపోతే అసలు ఆరోగ్యశ్రీ కేసులే తీసుకోవడం మానేసినాయి కదా ప్రైవేట్ హాస్పిటల్. ఎక్కడుంది ఆరోగ్యశ్రీ? అసలు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే ఎలా చేసిండు? ఎంతమంది బిడ్డలకు ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే డాక్టర్లు, ఎంటెక్లు, బీటెక్లు, ఎంసీఏలు లక్షల మంది బిడ్డలను ఉచితంగానే చదివిస్తే ఈరోజు లక్షలు సంపాదించుకుంటున్నారు కదా బిడ్డలు. ఇప్పుడు ఉందా ఫీజు రీయింబర్స్మెంట్? ఇస్తే కూడా ఎంత ఇస్తాడంట? 35,000 ఇస్తాడట. అది కూడా ఎప్పుడు ఇస్తాడో, ఎవరికి ఇస్తాడో ఎవరికి అర్థం కాక ఇప్పటికే 3 ఏళ్ళు అయింది అసలు ఫీజు రీయింబర్స్మెంటే ఇవ్వక. ఇది ఎక్కడి న్యాయం అని అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతారా? వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తారా? వాళ్ళు పాదయాత్రలు చేస్తుంటే అడ్డుకుంటారా? సిగ్గుండాలి కదా. అసలు మొగోళ్ళేనా మీరు? యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపొందిన తెరాస ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తొలిసారి నియోజకవర్గానికి సోమవారం వచ్చారు. ఆయనకు చౌటుప్పల్లో గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. చౌటుప్పల్ నుండి ఆయన భారీ ర్యాలీతో మునుగోడు బయలుదేరారు. చండూరులో రోడ్ షో అనంతరం జరిగే సభలో ఆయన పాల్గొంటారు.
కరీంనగర్లో 30 ఏళ్ల క్రితం నెలకొల్పిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని నగర సుందరీకరణ పేరుతో తొలగించడం బాధాకరమని సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. దేశానికి మొదటి ప్రధానమంత్రి నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఆయనకు గౌరవం ఇచ్చే ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి లేదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను పలుమార్లు కలిసి నెహ్రూ విగ్రహం మళ్లీ ఏర్పాటు చేయాలని చెప్పినా పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. తొలగించిన నెహ్రూ గారి బొమ్మను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చాచా నెహ్రూ తొలగించిన చాచా నెహ్రూ గారి విగ్రహం తొలగించిన చాచా నెహ్రూ గారి విగ్రహం చాచా నెహ్రూ కదిలించిన కాంగ్రెస్ కదిలించిన కాంగ్రెస్ చాచా నెహ్రూ చాచా నెహ్రూ చాచా నెహ్రూ తొలగించిన చాచా నెహ్రూ గారి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చాచా నెహ్రూ తొలగించిన చాచా నెహ్రూ గారి విగ్రహం తొలగించిన చాచా నెహ్రూ గారి విగ్రహం చాచా నెహ్రూ కదిలించిన కాంగ్రెస్ కదిలించిన కాంగ్రెస్ చాచా నెహ్రూ చాచా నెహ్రూ చాచా నెహ్రూ తొలగించిన చాచా నెహ్రూ గారి విగ్రహాన్ని జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సవరన్ స్ట్రీట్ సంబంధించిన ఇక్కడ గతంలో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ ప్రాంత నాయకుడు గత 35 సంవత్సరాల కింద ఇక్కడ నెహ్రూ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ఈ నగరం మొత్తంలో ఈ ఒక్క ప్రాంతంలో మాత్రమే నెహ్రూ విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని ఈ కూడలి మరి రోడ్డు అభివృద్ధి పేరు మీద తొలగించి ఆ రోజు రోడ్డు పక్కన పడేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మేము దానికి ధర్నాలు చేస్తే ఆ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తరలించారు. దాని తర్వాత కమిషనర్ వచ్చి మేము మళ్ళీ దాన్ని ధర్నా కార్యక్రమం చేస్తే కమిషనర్ వచ్చి మేము ఎట్టి పరిస్థితుల విగ్రహం నెలకొల్పాలని చెప్పి మాటిచ్చి ఇప్పటికి సంవత్సరం గడుస్తూ ఉంది. ఈ పాలకులు చిత్తశుద్ధి లేదు. ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేయడమే కాదు, మరి ఎంతోమంది బలిదానం చేస్తే ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆనాడు నెహ్రూ గారు మరి పెద్ద ఎత్తున స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఈ దేశానికి మరి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి పథంలో నడిపించినటువంటి గనుడు గొప్ప నాయకుడు నెహ్రూ గారిని ఈరోజు చిన్న చూపు చూస్తూ ఉన్నారు. దీన్ని మేము ఏ పక్షాన ప్రజలు ఊక్కునే ముచ్చట్లేని చెప్పి చెప్తా ఉన్నాం. వెంటనే నెహ్రూ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఇవాళ వారి జయంతి సందర్భంగా ఇప్పటికైనా మరి జయంతి సందర్భంగా ఈ పాలకులు ప్రకటన చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంత్రి ఇంటికి కూతబెట్టి దూరంలో రోజు ఇదే రోడ్డు పోతా ఉన్నాడు. నీకు ఇవాళ నువ్వు ఈ దేశం దేశం కోసం కొట్లాడినోళ్ళు ఈ దేశ మొట్టమొదటి ప్రధానమంత్రికి గౌరవం ఇవ్వకపోతే మంత్రిగా నీకు కూడా ప్రజలు మరి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాం. వెంటనే గంగుల కమలాకర్ కానీ ఈ మేయర్ని కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఇక్కడ విగ్రహం కనుక నెలకొల్పకపోతే మేము ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము దీనికి సమయం చెప్తా ఉన్నాం. నెల రోజుల లోపల ఇక్కడ విగ్రహాన్ని మరి ఏ ప్రాంతంలో మాతో చర్చించి ఇక్కడ దీనికి స్థలం తీసుకుంటారో దాని ప్రకారం వెంటనే విగ్రహం నెలకొల్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మంత్రి ఇల్లు ముట్టడి చేస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా ప్రజలకు భారీ వర్షాలు నరకం చూపుతున్నాయి. 100 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతోంది. నెల్లూరు జంట నియోజకవర్గాల్లో వరదల కారణంగా రాకపోకలు బంద్ అయ్యాయి. లోతట్టు ప్రాంతాలతో సహా ఇస్కాన్ సిటీ, మాగుంట లేఅవుట్ జలమయమయ్యాయి.
3 రోజులుగా భారీ వర్షం కురుస్తున్నా కాలువల్లో వరద ప్రవాహంపై అధికారులు దృష్టి సారించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను గాలికి వదిలేశారని అధికార పార్టీ నాయకులపై వారు మండిపడుతున్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ సంచన ప్లే స్కూల్లో ఘనంగా వేడుకలు జరిగాయి. సికింద్రాబాద్లోని మారుతి వీధి చాపలబై ప్రాంతంలో ఉన్న ఈ స్కూల్లో అన్ని పండుగలను కలిపి ఒకే చోట ఘనంగా స్కూల్ యాజమాన్యం నిర్వహించారు. వివిధ మహనీయుల వేషధారణతో సంతోషంగా దీపకాంతులతో హ్యాపీ చిల్డ్రన్స్ డే అని కొవ్వొత్తులను వెలిగించి బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి కేరింతలతో ఆనందోత్సవాలతో మునిగి తేలారు. అనంతరం చిన్నారులకు జ్ఞాపికలు సర్టిఫికెట్లు అందజేశారు. సంజన ప్లే స్కూల్ మారుతి వీధి సికింద్రాబాద్. మా స్కూల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నడుపుతున్నాము. పిల్లలకి ఆటపాటలు, చదువుతో పాటు ఆటపాటలు కూడా నేర్పిస్తున్నాము. ప్రతి పండుగ మేము చాలా ఉత్సాహంగా జరుపుకుంటాము. ఇంతకుముందు గణేష్ చతుర్థి కూడా ఘనంగా జరుపుకున్నాము. ఈరోజు చాచారెడ్డి బర్త్డే సందర్భంగా పిల్లలకు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ ఆటలు పాటలు పోటీలతో ఉత్సాహంగా జరుపుకుంటాము. మా సంజన ప్లే స్కూల్ ప్రత్యేకత చదువుతో పాటు పిల్లలకు మన ఫెస్టివల్స్ ఆటపాటలు అవి తెలియజెప్పాలని ఘనంగా జరుపుకుంటాము. థ్యాంక్ యూ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంఐ ఇండియా రిబ్బన్ కంపెనీతో 2000 మందికి ఉపాధి. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. మోటారు సాయం లేకుండా ఊపికి వస్తున్న పాతాళ గంగ. ఆనందానికి హద్దులు లేకుండా పోయిందని రైతు సంతోషం. ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులు చేసిన సీఎం కేసీఆర్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. కాంగ్రెస్ కు నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ గుడ్ బై. భవిష్యత్తు కార్యాచరణపై త్వరలో ప్రకటిస్తానని వెల్లడి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.